ఆధ్వర్యంలో మా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 500 రూపాయల సిలిండరు, అదేవిధంగా 200 యూనిట్ల ఉచిత కరెంటు గురించి ఈరోజు సంబరాలు చేసుకోవడం జరిగింది. ఇదే ఇందిరా చౌక్లో గ్యాస్ ధరలు పెరిగినప్పుడు మా మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో అనేక సార్లు మేము ధర్నాలు చేయడం జరిగింది. అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు గ్యాస్ 410 రూపాయలు మేము అందజేసినాం. అంతేకాకుండా మేము సబ్సిడీ కూడా అందించినాం 410 రూపాయలు ఇచ్చుకుంటాం. కానీ గడిచిన టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ బీజేపీ ప్రభుత్వం కానీ గ్యాస్ సిలిండర్ని రెండింతలు చేసి 1200కి అందజేసినాం. అదేవిధంగా అప్పుడు మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ధర్నాలల్లా కనీసం కేంద్ర ప్రభుత్వం పెంచినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా సబ్సిడీ ఇస్తుందా అని చెప్పేసి చాలాసార్లు మేము అడిగి ధర్నాలు చేసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. కానీ ఎలాంటి కూడా రెస్పాన్స్ లేదు. కేంద్రం పెంచినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి పేదవాళ్ళకి ఎలాంటి కూడా ఎప్పుడు బెనిఫిట్స్ అందిన దాఖలాలు లేవు. కానీ మా కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ మేము అధికారంలోకి వచ్చినాక వెంటనే ఆ రోజు విజయభేరి సభలో మా సోనియమ్మ గారు చెప్పిన 6 గ్యారంటీ పథకాలలో ఒకటి మహాలక్ష్మికి సంబంధించి గ్యాస్ 500 రూపాయలకే మేము అందజేస్తామని చెప్పినాం. మేము ఆ రోజు 6 పథకాలలోనే మా ప్రభుత్వం ఫామ్ అయినాక వెంటనే 48 గంటల్లో ఉచిత బస్ సౌకర్యం కల్పించడం జరిగింది. 10 లక్షలకు మేము ఆరోగ్యశ్రీ బీమా పథకం కూడా కల్పించడం జరిగింది. అందులో భాగంగా నిన్న 2 పథకాలు ప్రవేశపెట్టారు. ఇది కూడా మహిళలకు సంబంధించి ఒకటి బస్సు సౌకర్యం, ఒకటి ఇప్పుడు నిన్న ప్రవేశపెట్టిన పథకాలలో 500 రూపాయలకే గ్యాస్ సిలిండరు, 200 యూనిట్ల వరకు ఉచిత గ్యాస్ సిలిండర్, ఉచిత విద్యుత్ సౌకర్యం. ఈ విధంగా ఎప్పుడైనా కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం అనడానికి ఇలాంటిది నిదర్శనం. కాంగ్రెస్ ప్రభుత్వం అంతేకాకుండా మహిళలకు కూడా పెద్దపీట వేస్తుందని చెప్పేసి మేము చెప్తాం, చేతల్లో కూడా చూపించే ప్రభుత్వం ఓన్లీ కాంగ్రెస్ ప్రభుత్వమే. మహాలక్ష్మి పథకం ద్వారా నాలాంటి ఎంతో మంది మహిళలకి అనేక సేవలు అందుతున్నాయి. ఈ పెట్టిన పథకాలందరికీ కూడా అందరం కూడా మేము ఎలిజిబుల్ క్యాండిడేట్స్. ఇప్పుడు మేము ఈ పథకాలు ప్రవేశపెట్టినందుకు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా ఇలాంటి గ్యాస్ అధికంగా అయినప్పుడల్లా మాకు లోకల్ మంత్రి అయిన మా పొన్నం ప్రభాకర్ గారు అనేక సార్లు మాకు సహకరించారు. ఆ అన్నగారికి కూడా స్పెషల్గా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం మా మహిళా కాంగ్రెస్ తరఫున. జై కాంగ్రెస్ ఆధ్వర్యంలో మా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 500 రూపాయల సిలిండరు, అదేవిధంగా 200 యూనిట్ల ఉచిత కరెంటు గురించి ఈరోజు సంబరాలు చేసుకోవడం జరిగింది. ఇదే ఇందిరా చౌక్లో గ్యాస్ ధరలు పెరిగినప్పుడు మా మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో అనేక సార్లు మేము ధర్నాలు చేయడం జరిగింది. అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు గ్యాస్ 410 రూపాయలు మేము అందజేసినాం. అంతేకాకుండా మేము సబ్సిడీ కూడా అందించినాం 410 రూపాయలు ఇచ్చుకుంటాం. కానీ గడిచిన టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ బీజేపీ ప్రభుత్వం కానీ గ్యాస్ సిలిండర్ని రెండింతలు చేసి 1200కి అందజేసినాం. అదేవిధంగా అప్పుడు మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ధర్నాలల్లా కనీసం కేంద్ర ప్రభుత్వం పెంచినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా సబ్సిడీ ఇస్తుందా అని చెప్పేసి చాలాసార్లు మేము అడిగి ధర్నాలు చేసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. కానీ ఎలాంటి కూడా రెస్పాన్స్ లేదు. కేంద్రం పెంచినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి పేదవాళ్ళకి ఎలాంటి కూడా ఎప్పుడు బెనిఫిట్స్ అందిన దాఖలాలు లేవు. కానీ మా కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ మేము అధికారంలోకి వచ్చినాక వెంటనే ఆ రోజు విజయభేరి సభలో మా సోనియమ్మ గారు చెప్పిన 6 గ్యారంటీ పథకాలలో ఒకటి మహాలక్ష్మికి సంబంధించి గ్యాస్ 500 రూపాయలకే మేము అందజేస్తామని చెప్పినాం. మేము ఆ రోజు 6 పథకాలలోనే మా ప్రభుత్వం ఫామ్ అయినాక వెంటనే 48 గంటల్లో ఉచిత బస్ సౌకర్యం కల్పించడం జరిగింది. 10 లక్షలకు మేము ఆరోగ్యశ్రీ బీమా పథకం కూడా కల్పించడం జరిగింది. అందులో భాగంగా నిన్న 2 పథకాలు ప్రవేశపెట్టారు. ఇది కూడా మహిళలకు సంబంధించి ఒకటి బస్సు సౌకర్యం, ఒకటి ఇప్పుడు నిన్న ప్రవేశపెట్టిన పథకాలలో 500 రూపాయలకే గ్యాస్ సిలిండరు, 200 యూనిట్ల వరకు ఉచిత గ్యాస్ సిలిండర్, ఉచిత విద్యుత్ సౌకర్యం. ఈ విధంగా ఎప్పుడైనా కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం అనడానికి ఇలాంటిది నిదర్శనం. కాంగ్రెస్ ప్రభుత్వం అంతేకాకుండా మహిళలకు కూడా పెద్దపీట వేస్తుందని చెప్పేసి మేము చెప్తాం, చేతల్లో కూడా చూపించే ప్రభుత్వం ఓన్లీ కాంగ్రెస్ ప్రభుత్వమే. మహాలక్ష్మి పథకం ద్వారా నాలాంటి ఎంతో మంది మహిళలకి అనేక సేవలు అందుతున్నాయి. ఈ పెట్టిన పథకాలందరికీ కూడా అందరం కూడా మేము ఎలిజిబుల్ క్యాండిడేట్స్. ఇప్పుడు మేము ఈ పథకాలు ప్రవేశపెట్టినందుకు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా ఇలాంటి గ్యాస్ అధికంగా అయినప్పుడల్లా మాకు లోకల్ మంత్రి అయిన మా పొన్నం ప్రభాకర్ గారు అనేక సార్లు మాకు సహకరించారు. ఆ అన్నగారికి కూడా స్పెషల్గా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం మా మహిళా కాంగ్రెస్ తరఫున. జై కాంగ్రెస్.